కానీ ఏదేమైనా మల్లన్నకు ఒక పరిమితమైన పరిస్థితిలోనే ఉన్నాడని నేను అంటున్నా. ఎందుకంటే మీరు ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు, కాంగ్రెస్ వాదిగా ఉన్నారు. అయితే మీరు ఒక ప్రజల వాదిగా ఉండాలి అంటే ఆ పార్టీకైనా దూరంగా ఉండాలి. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాబట్టి సాధ్యమవుతుంది. ఇతర పార్టీల ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలకు చాలా తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. కాంగ్రెస్ పార్టీలో నీవు తీసుకోగలుగుకుంటే దూసుకుపోయే అవకాశాన్ని పుచ్చుకోవడం ఇందులో నిన్ను ఆపేటోడు లేడు. ఎట్లా దూసుకెళ్తా ఒక పాయింట్ చెప్తా. బీసీ యాంగిల్ వాదం తీసుకుందాం. మల్లన్న దూసుకుపోవడానికి ఉన్న అవకాశాలు ఏంది కాంగ్రెస్ పార్టీలో? కానీ బీసీ యాంగిల్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అరే ఎందుకు రాదు, ఉండొద్దా? బీసీ యాంగిల్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, భవిష్యత్తులో బీసీలకి రాజ్యాధికారం ఉంది. తీన్మార్ మల్లన్న ఓన్లీ బీసీల కోసమే కొట్లాడలేదే. తీన్మార్ మల్లన్న బహుజనుల అందరి కోసం కొట్లాడినాం. నేను కేవలం బీసీల వరకే పరిమితమై ఉండి ఇది బీసీ బాణము ఇది అట్లా చేయలే కదా రఘు. అంటే నిన్ను తగ్గించాలనుకున్నప్పుడు ఈ వాదాన్ని నీ చుట్టూ తీసుకొస్తారు అన్నట్టు. ఎప్పుడైనా తీన్మార్ మల్లన్నగా నేను ఇప్పుడు ఆ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? ఈ రాష్ట్రం ప్రభుత్వమే కాస్ట్ సెన్సర్ చేసి ప్రభుత్వమే ముందుకు తీసుకుపోతున్నప్పుడు ప్రభుత్వమే వాదాన్ని ముందుకు తీసుకుపోయి బీసీ ప్రజలారా ఈ రాష్ట్రంలో మీరు 60% దాకా ఉన్నారా నాయన, మీకు రిజర్వేషన్లు పెంచాల్సి ఉంది, మీ కులం సంఖ్య గీదని ముఖ్యమంత్రి గారే లెక్క చెప్పబోతున్నప్పుడు ఇక కొట్లాటెక్కడిది? రేవంత్ రెడ్డి గారు చెప్తారా మాట? అలాంటి వాళ్ళని కొట్లాడడానికి అవకాశాలు ఇంకా భవిష్యత్తులో ఉన్నాయని నాకు ఇయ్యము. అటువంటి అవకాశాలు ఇయ్యము. చూద్దాం. అటువంటి అవకాశాలు ఇయ్యము. మిమ్మల్ని సంతృప్తి పరిచే విధంగా నల్గొండ జిల్లా నుంచే ప్రారంభిస్తాం. ఏముంది ప్రారంభించడానికి? ప్రారంభిస్తాం, మీరు చూడండి. ఏం ప్రారంభిస్తారు? ప్రారంభించడానికి ఏముంది నల్గొండ జిల్లాలో? నల్గొండ జిల్లాలో బీసీలకు అవకాశాలు కావాలని మీ ఉద్దేశం. ఎవడొద్దన్నాడు చేయంగా? అర్థమైందా? ఆ నుంచి కాకపోతే ఇంకొక నుంచి కాబట్టి ఇంకొక నుంచి అవకాశాలు సృష్టించుకోవాలా. వాళ్ళు సృష్టించుకున్నారు రఘు, వాళ్ళు సృష్టించుకున్నారు, కష్టపడ్డారు, సృష్టించుకున్నారు. నువ్వు అదే పని చేయి. చూద్దాం ఏం జరుగుద్దో భవిష్యత్తులో. మల్లన్న మాట ఎటువైపు ఎట్లా బయటకు వస్తుంటుంది, ఏ పదవులు మీరు అధిరోహించబోతున్నారు, రాజకీయాల్లో మీరు ఎంతవరకు ఎట్లా రాణిస్తారు అన్నది ఫ్యూచర్లో చూద్దాం. ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? గెలిపించిన ప్రజలందరికీ, పట్టభద్రులందరికీ, ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కానీ వాళ్ళందరూ కూడా నా గెలుపులో భాగస్వాములైనారు. ప్రజలారా, ఈ గెలుపు నాకు నెత్తికెక్కించుకునేంత గర్వమైనటువంటి గెలుపుగా నేను భావించట్లేదు. ఇది నేను మీ పాద సేవకునిగా, మీలో ఒకడిగా, మీ తమ్ముడిగా మీకు సేవ చేసుకునేటువంటి అవకాశంగా భావిస్తూ ఉన్నా. నేను ఎప్పటికైనా మీకు జీతగాన్ని తప్ప ఓనర్ని మాత్రం కాదు. ధన్యవాదాలు తీన్మార్ మల్లన్న గారు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు ప్రజల పక్షాన బాధ్యతగా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.